నేటి దినాన మన ప్రస్తుత కాలానికి సంబంధించినటువంటి కొన్ని మాటలను బైబిల్లో నుండి మనం నేర్చుకుందాం. మరి చాలా వరకు కూడా మన ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడే అవసరమైన మాటలను మనం ఆలోచించుకుందాం. ఇందులో మనం ముఖ్యంగా మన అందరికీ కూడా చాలామంది కూడా జ్ఞానం కావాలి అనుకుంటుంటాం. కానీ జ్ఞానం ఉంటున్నసరికి భక్తి తగ్గిపోతూ వస్తుంది. అంతేనా? జ్ఞానం కొరకు మనం వెతుకుతుంటాం, జ్ఞానవంతులుగా మనం పిలువబడాలి అనుకుంటాం, జ్ఞానవంతులుగా కనబడాలి అనుకుంటున్నామే కానీ మన జీవితంలో మనం భక్తి పరులుగా ఉంటున్నామా, భక్తిలో మనం ఎదగగలుగుతున్నామా, భక్తి జీవితం మనది ఎలా ఉంది అన్నది మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకే దేవుడు కూడా బైబిల్లో కొన్ని మాటలు కొన్ని సందర్భాలు చెప్తుంటారు. ఆయనట దేశంలో భక్తుల్ని చూడాలి అని ఆయన వచ్చినప్పుడు ఒక్కడు కూడా లేదట. జ్ఞానవంతులు చాలామంది ఉండిండొచ్చు, కానీ దేశంలో భక్తుడు లేడు, ఒక్కడును లేడు అంటున్నారు. అంటే మనకు జ్ఞానం ఎంత అవసరమో భక్తి కూడా అంతే అవసరం. మనం ఎంత జ్ఞానం నేర్చుకోవాలి అనుకుంటున్నామో అంతే విధంగా మనం అంతే భక్తిలో కూడా మనం దేవుని ఎడల ఎదగాలి, భక్తులుగా మనం నిలవబడాలి. ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచించామనుకోండి, ఈ సందర్భం ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎన్నో మార్లు మనం చదువుకొని ఉంటాం, ఎన్నో మార్లు మనం విని ఉంటాం, మనకు ఆల్రెడీ దాని మీద ఒక అవగాహన ఉండి ఉంటుంది. మరి మాకు తెలిసిందే కదా, ఆల్రెడీ మాకు తెలుసు అంటున్నారు, మేము చదువుకున్నాం అంటున్నారు, ఇక దీని గురించి ఎందుకులేండి వేరే ఏదైనా ఆలోచిద్దాం అనుకుంటే పొరపాటు. బైబిల్లో ఉన్న సంగతులన్నీ దేనితో పోల్చారు? మరి మన ఆత్మీయతని జయశాల్ తాతయ్య గారు అన్నప్పుడు బైబిల్లో ఉన్న జ్ఞానం అంతా కూడా ఒక మహాసముద్రం లాంటిదట. మరి బైబిల్లో ఉన్న ఈ మహాసముద్రం లాంటి జ్ఞానంలో ఆయన 25 సంవత్సరాలు తపస్సు చేసి 25 సంవత్సరాలు ఆయన పరిశోధన చేసిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటి? ఈ మహాసముద్రం అంత జ్ఞానంలో నేను నేర్చుకున్న జ్ఞానం నీటి బిందువు అంతా అన్నారు. ఏంటి? 25 సంవత్సరాలు ఆయన పరిశోధన చేసి ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను నేర్చుకున్నది నీటి బిందువు అంతా అన్నారు. అంటే బైబిల్లో మనం నేర్చుకున్న మాటలే, విన్న మాటలే, తెలుసుకున్న మాటలే, కానీ వాటిని మరింత లోతుల్లోనికి మనం వెళ్ళి ఆలోచించినప్పుడు మనకి ఇంకా మరింత జ్ఞానం మనం దేవుని ఎడల పెంపొందించుకుంటాం. మరి ఏంటి ఇంతకీ బైబిల్లో ఉన్న మాటలు, బైబిల్లో ఉన్న సందర్భం మనం ఏం ఆలోచించబోతున్నాం అనుకుంటున్నారా? నిజముగా తప్పిపోయిన కుమారుడు ఎవడు? మరి నిజముగా తప్పిపోయిన కుమారుడు అనగానే మనకు సండే స్కూల్లో నుంచి నేర్పిస్తూ ఉంటారు ఈ స్టోరీస్. ఏంటని? మరి ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలు తప్పిపోయిన కుమారుడు ఎవరు మనకు తెలిసింది? చిన్నవాడా పెద్దవాడా? చిన్నవాడు. మరి ఈ సందర్భాన్ని మనం నేటి దినాన లోతుల్లోనికి వెళ్ళి బైబిల్ జ్ఞానంలో మనం పరిశీలన చేసినట్లా మనకు అర్థమవుతుంది. ఇంతకీ ఈ సందర్భం ఎక్కడుంది? లూకాసు వార్త 15వ అధ్యాయం. మరి ఈ లూకాసు వార్తను వ్రాసిన ఆయన ఎవరు? లూకా గారు. లూకా గారు ఎవరు? సామాన్యమైన వ్యక్త? ఎవరైనా? వైద్యుడు. అలానే ఆయన ఒక హిస్టోరియన్, చరిత్రకారుడు. ఆయనకు చరిత్రపరమైన జ్ఞానం ఉంది. ఆయనను రీసెర్చ్ స్కాలర్ అని కూడా అంటారు. అనగా 4 సువార్తలలో ఎవరు కూడా తెలియజేయని విషయాలను ఈయన రీసెర్చ్ చేసి మరి ఆయన క్షుణ్ణంగా ప్రతి సందర్భాన్ని ఆయన వ్రాసినట్లు మనం చూడగలం. మరి ఆయన వ్రాసినటువంటి ఈ సువార్త, లూకాసు సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి మనకి ఈ సందర్భం కనిపిస్తుంది. ఏంటది? తప్పిపోయిన కుమారుడు సందర్భం. మరి ఈ సందర్భం మనకి అర్థం కావాలి అంటే మనం ప్రారంభ వచనాల నుండి మనం ఆలోచించాలి, అంతే కదా? బైబిల్లో ఏదైనా ఒక విషయం మనకు అర్థం కావాలి అంటే ఆ సందర్భం ఏంటి, అందులో ఉన్న విషయం ఏంటి, ఆ సందర్భాన్ని బట్టి దేవుడు మనకి ఏం తెలియజేయాలనుకుంటున్నారు, వీటన్నిటిని మనం దృష్టిలో ఉంచుకొని చదువుకున్నప్పుడే మనకు దేవుని మనస్సు అర్థమవుతుంది. మరి ఇక్కడ 11వ వచనం నుండి సందర్భం మనకు అర్థం కావాలి అంటే
ప్రారంభపు మాటలు మనం ఆలోచించామనుకోండి. లూకాసు వార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. లూకాసు వార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలలో, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా, యేసుక్రీస్తుల వారు బోధ చేస్తున్నారట. ఆయన బోధ వినడానికి ఎవరు వచ్చారట? సుంకరులను పాపులను. మరి మిగతా వాళ్ళు రాలేదా? మన నాటి కాలంలో ఉన్నారు కదా, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, మరి చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు రాలేదు? కేవలం సుంకరులు పాపలు మాత్రమే ఎందుకు వచ్చారు? ఆలోచించాలి కదండి. మరి శాస్త్రులు పరిసయ్యులు ఎందుకు రాలేకపోయారు అంటే, వారు ఎలాంటి వారంటే తమకు తామే నీతిమంతులు అనుకునే స్వభావం కలిగిన వారు. అందుకే కదా మొదట వాక్య పఠనం చదువుకున్నాం. ఏమని? 18వ అధ్యాయం ప్రారంభంలో, తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో. ఇతరులను తృణీకరిస్తారట. మేము జ్ఞానవంతులం, మేము నీతిమంతులం, వీరెంత, వీరి బ్రతుకులెంత, మేము జ్ఞానవంతులం, మేము పండితులం, మేము ధర్మశాస్త్రాన్ని అవపూసలు పట్టిన వారం, మేము నీతిమంతులం అని వారు అనుకొని ఇతరులను తృణీకరించే స్వభావం కలిగిన వారు ఈ శాస్త్రుల పరిసయ్యులు. మరి అలాంటి వారు అలాంటి స్వభావం కలిగినప్పుడు యేసు మాటలు విన్నట్టుకు ఆసక్తి ఉంటుందా? ఉండదండి. ఎప్పుడైతే మనం దేవుని మాటలు నాకు అంతా తెలుసు, నాకు బైబిల్ అంతా తెలుసు, నాకు తెలిసిన విషయాలు ఎవరికి తెలియదు అని మనం ఎప్పుడైతే అనుకొని బైబిల్ని నేర్చుకోవటం కానీ దాన్ని ధ్యానించడం కానీ మనం ఆపేస్తే అంతటితో మన జ్ఞానం కూడా ఆగిపోతుంది. అంతటితో దేవుడిచ్చే జ్ఞానం కూడా ఆగిపోతుంది. మరి మన జ్ఞానము దినదినము అభివృద్ధి చెందాలంటే, దేవుని జ్ఞానం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? మనకు ఎంత తెలిసినా కూడా ఎప్పుడు కూడా దేవుని మాటలు నేర్చుకోవటంలో, తెలుసుకోవటంలో, వినటంలో ఆసక్తిగా మనం ఉండి నేర్చుకుంటేనే మనకు దేవుని జ్ఞానం లభిస్తుంది. ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు తమకు తామే నీతిమంతులు అనుకుని ఇతరులను తృణీకరించుకుంటూ అసలు బోధన వినే పరిస్థితుల్లో కూడా లేదు వాళ్ళు. ఎందుకంటే జ్ఞానవంతులు, నీతిమంతులు కాబట్టి. ఇక్కడ యేసుక్రీస్తుల వారు బోధ చేస్తున్నారంట. యేసుక్రీస్తుల వారు బోధిస్తున్నప్పుడు ఆయన బోధన వినటానికి చాలామంది, ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటి? సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా. అంతా బాగానే ఉంది. మరి యేసుక్రీస్తుల వారు చాలా వరకు ఎన్ని సందర్భంలో మనం చూసినా కూడా వీరే కనిపిస్తుంటారు. మరి వీరు వచ్చుచుండగా అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులను, శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరట. మనకి ఈ అధ్యాయం అర్థం కావాలంటే ఈ అధ్యాయం మొత్తానికి ముఖ్యమైన విషయం ఈ 2 వచనాలే. ఈ 2 వచనాలని ఆధారం చేసుకొని ఈ అధ్యాయం అంతా మనకు కనిపిస్తుందండి. ఈ అధ్యాయంలో మనకు సుమారు 3 ఉపమానాలు కనిపిస్తుంది. అధ్యాయంలో 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు మనకు కనిపిస్తుంటుంది. ఈ 3 ఉపమానాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి అంటే ఈ 2 వచనాల మీదనే. యేసుక్రీస్తుల వారు ఏదైనా ఉపమానం చెప్పారు అంటే ఆయన ప్రత్యేకంగా ఉపమానాలు చెప్పడానికి ఆయన బోధ చేయరు. మరి ఆయన బోధ ఎలా ఉంటుందంటే, అక్కడ ఉంటున్నది ఎవరు? సుంకరులను, పాపులు. వారికి అర్థమయ్యే రీతిగా, వారికి తెలిసిన విధంగా ఆయన ఉపమానాలు చెబుతుండడం, ఆయన బోధిస్తుండడం మనకు కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఏదైనా మనం పల్లెటూరుకి వెళ్ళాం అనుకోండి, అక్కడ కొంచెం వారికి చదువు అలా అన్నీ కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్లో ఎవరైనా మెసేజ్ చెప్పారనుకోండి, వాళ్ళకి అర్థమవుతుందా? అర్థం కాదు. విదేశాల్లో ఉన్నటువంటి టెక్నాలజీ గురించి చెప్పామనుకోండి, వాళ్ళకి అర్థమవుతుందా? అర్థం కాదు. అప్పుడు వారికి అర్థం అవ్వాలి అంటే ఎలాంటి బోధ వాళ్ళకి చేయాలి? వారి దగ్గర ఉన్నటువంటి ఆ పొలాలను, వారు చూస్తున్నటువంటి ఆ జంతువులను, వారి చుట్టుపక్కల ఎలాంటి వాతావరణం ఉందో అలాంటి వాతావరణాన్ని బేస్ చేసుకొని వాళ్ళకు బోధిస్తుంటే అప్పుడు వారికి బోధ అర్థమవుతుంది. అలానే ఇక్కడ యేసుక్రీస్తుల వారు కూడా సుంకరులకు, పాపులకు ఆయన చెబుతున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు పరిసయ్యులను, శాస్త్రులను వచ్చి అడుగుతున్నారంట, ఏంటి ఇతడు పాపులతో కూడా కూర్చొని భోజనం చేస్తున్నాడు అని చాలా సనుగుకున్నారంట అండి. అలా వారు చాలా సనుగుకొనగా అందుకు ఆయన 3వ వచనంలో, అందుకు ఆయన వారితో, ఎవరితో?
చాలా సనుక్కుంటున్నారు కదా, ఆ శాస్త్రులు పరిసయ్యులతో ఈ ఉపమానము చెప్పాను. ఉపమానం చెప్పడానికి గల కారణం, యేసుక్రీస్తుల వారు ఉపమానాలు చెబుతున్నారు అంటే దాని వెనక ఒక సందర్భం జరిగి ఉంటుంది. ఆ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తుల వారు శుంకరులకు పాపులకు బోధ చేస్తున్నాడని శాస్త్రులు పరిసయ్యులు సనుక్కుంటున్నారు, పాపులతో ఆయన కూర్చొని భోజనం చేస్తున్నారని. అలాంటి వారికి ఇప్పుడు బుద్ధి చెప్పాలి అంటే ఈయన ఉపమానం చెప్తున్నాడు. ఏమని? 4వ వచనంలో మొదటి ఉపమానం. మరి 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు అనుకున్నాం కదా, అందులో మొదటి ఉపమానం 4వ వచనంలో, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్ళడా. ఇప్పుడు ఈ ఉపమానంలో యేసుక్రీస్తుల వారు తీసుకున్న సందర్భం ఏంటి అంటే గొర్రెలు. మరి వారు గొర్రెలను కాచేవారు కదా ఎక్కువగా. మరి ఆ కాలంలో వారికి గొర్రెలు ఎక్కువ ఉంటుండగా దానిని ఆయన బేస్ చేసుకొని ఇప్పుడు ఉపమానం చెప్తున్నారు. ఏమని? 99 ఏమన్నారు? 99 అడవిలో విడిచిపెట్టి అన్నారు. ఇప్పుడు ఆ 99 ఎవరు? వీరు అనుకుంటున్నారు కదా, శాస్త్రులము మేమే, పరిసయ్యులము మేము, జ్ఞానవంతులము మేము, నీతిమంతులమని. ఇలాంటి ఆ క్రింది మాటల్లో మనం చదివినప్పుడు అర్థమవుతుంది. ఏమని? అది తప్పిపోయినది దొరకు వరకు దాన్ని వెదక వెళ్ళడా, అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా. అటువలే ఈ ఉపమానం మీకు అర్థమైందా? ఇప్పుడు 100 గొర్రెలు ఉన్నాయి ఒక గొర్రెల కాపరికి. 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పిపోయింది, మిగిలిన 99 నా దగ్గర ఉంది, ఒకటి పోతే నాకేంటి అని అనుకుంటాడు ఏ గొర్రెల కాపరైనా? లేదు, అక్కడున్న ఎవరికో ఒకరికి అప్పగించడమో లేక వాటన్నిటిని కూడా ఏదో ఒక శాలలో వాటిని విడిచిపెట్టి తప్పిపోయిన ఒక గొర్రె కోసం ఆయన వెతుక్కుంటూ మళ్ళా వెళ్ళి అది దొరికినప్పుడు అతను తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి ఇదిగో నా గొర్రె దొరికిందని ఎలాగైతే సంతోషిస్తారో అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై. ఏం చెప్పారండి? మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతులు. ఇప్పుడు ఎవరు ఉన్నారు అక్కడ? ఎవరితో మాట్లాడుతున్నారు ఆయన? శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ. ఇప్పుడు వారి దృష్టిలో వారు ఏమనుకుంటున్నారు? మేమే నీతిమంతులం అనుకుంటున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు చెప్తున్నారు, మారు మనసు ఎవరికి అవసరము? నీతిమంతులకు అవసరమా, పాపులకు అవసరమా? పాపులకు అవసరం. వీళ్ళ దృష్టిలో ఇప్పుడు వీరెవరు? నీతిమంతులు. ఇక్కడ యేసుక్రీస్తుల వారు ఏం చెప్తున్నారు? మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే, అంటే మీరందరూ మారిపోయి మారు మనసు పొందారు, నీతిమంతులు అనుకుంటున్నారు. మరి మీ విషయం కంటే కూడా, మీ విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఒక్క మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై ఆయనకు పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందంట అండి. పరలోకంలో దేవుడు ఒకరే సంతోషిస్తున్నారు అనుకుంటున్నారా? లేదు, దేవునితో పాటు ఎవరెవరు ఉన్నారు? దేవుడున్నారు, యేసుక్రీస్తుల వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, అలానే అక్కడ కొన్ని కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. మరి వీరందరూ కూడా ఇప్పుడు ఒక గొర్రె పిల్ల దొరికినందుకే ఆ గొర్రెల కాపరి ఇంటికి వచ్చి వారి చుట్టూ ఉన్న వారికి చెప్పి సంతోషిస్తున్నప్పుడు, ఒక పాపి మారు మనసు పొందినప్పుడు దేవుడు సంతోషించడా? సంతోషిస్తాడు. ఎలాగా? పరలోకంలో ఉన్న వారందరితో చెప్పుకొని, ఇదిగో నా కుమారుడు మారిపోయాడు, నా కుమారుడు నా దగ్గరికి వచ్చేసాడు, నా కుమార్తె మారిపోయింది, నా చెంతకు చేరిపోయింది అని దేవుడు సంతోషిస్తాడంటండి. ఎవరి నిమిత్తము? ఆల్రెడీ నా దగ్గర ఉన్నారు కదా, నీతిమంతులు పరదేశంలో ఉన్నారు కదా, నాకు చాలే, వీళ్ళు ఎటుపోతే నాకేంటి అనుకున్నారా? లేదు, మారు మనసు పొందుతున్న కొద్దీ ఆయన సంతోషిస్తున్నాడంట. ఈ ఉపమానం మొదటిది. ఇక రెండవ ఉపమానం ఏం చెప్తున్నారు? 8వ వచనంలో, ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే, పైన ఉపమానంలో ఏం చెప్పాడు? తప్పిపోయిన గొర్రె గురించి చెప్పాడు, అంతేనా? తప్పిపోయిన ఎడల.
ఇక్కడ పోగొట్టుకున్నాడలా అనగా అన్నీ కూడా ఒకేలా. బైబిల్లో ఏ మాట కూడా దేన్ని కూడా విభేదించదండి. పైన సందర్భం, పైన ఉపమానంలో ఏం చెప్పాడు? తప్పిపోయిన గొర్రె గురించి చెప్పారు. కింది ఉపమానంలో ఏం చెప్తున్నాడు? పోగొట్టుకున్న నాణ్యం గురించి చెప్తున్నారు. అది ఆ స్త్రీ 10 నాణ్యములు ఉండగా ఆమెకు 10 నాణ్యములు ఉన్నాయంట. ఆ 10 నాణ్యంలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. ఎలా వెతుకుతుందంట అండి? జాగ్రత్తగా వెతుకుతుందంట. అలానే దీపం పట్టుకొని అది ఎక్కడ పడిపోయిందా అని. అంతేకాని పోనీలే నా దగ్గర 9 ఉన్నాయి అనుకుంటుందా? ఉండదు. అనగా దాని విలువ ఆమెకు తెలుసు. ఒక నాణ్యము విలువ ఆమెకు తెలుసు. మరి ఈ కాలంలో డబ్బు విలువ పిల్లలకు తెలియకపోవచ్చు, కానీ ముందటి కాలంలో ఆలోచించామనుకోండి, అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఎంత ఇచ్చేవారట? వాళ్ళకి ₹1 ఇస్తే బోల్డ్ని కొనుక్కునే వాళ్ళట. ఇప్పుడున్నటువంటి పిల్లలకు ₹1 ఇస్తే కొనుక్కుంటారా అండి? లేదు. బయట రోడ్లో అడుక్కునే వాళ్ళు కూడా ₹1 తీసుకోవట్లేదు, వాళ్ళకి కూడా నోట్లే కావాలి. అంటే డబ్బు విలువ పిల్లలకు తెలుస్తుందా అంటే తెలీదు. అలా ఆడుకుంటూ ఉంటారు. మమ్మీ నాకు ₹10 కావాలి అంటే ఇచ్చేస్తూ ఉంటారు. అలా వెళ్ళి ఇదిగో నేను టైంపాస్కి అలా మా ఫ్రెండ్స్తో వెళ్తాను, లేకపోతే బయట వెళ్తాను అని వెళ్తారు. ₹500 ఖర్చు చేసుకొని వచ్చేస్తూ ఉంటారు. మరి అది ఎలా వచ్చింది? దాని వెనక కష్టం ఏంటి? అంతే కదా, మనం కూడా అన్నిటినీ ఊరికే వృధా పరుస్తూ ఉంటాం, వ్యర్థం చేసేస్తూ ఉంటాం. అంతెందుకంటే తినే విషయంలోనే మనం ఆలోచించామనుకోండి, కష్టపడేది పక్కన పెట్టేసి తినే విషయంలో మనం ఆలోచించుకుంటే మనం దాన్ని వ్యర్థం చేయకుండా తింటున్నామా అంటే లేదు. మనం తినే ఆహారం మన కడుపుకి వెళ్ళేదానికన్నా కూడా నేల పైన వెళ్ళడానికి ఎక్కువ ఉంటుంది. అంతేనా? ఆ కరివేపాకులు, ఆ టమాటా తొక్కులు అవన్నీ పక్కన పెడితే దాంతోనే ఒక ముద్ద అన్నం ఉంటుంది. ఇంకా ఆ ప్లేట్ ఎత్తితే ఆ ప్లేట్ చుట్టూరు మెతుకులు ఉంటాయి. ఇప్పుడు ఒక మెతుకు పండించాలంటే ఎంత కష్టం అండి, అంతే కదా. పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళకి, వ్యవసాయం చేసే అనుభవం ఉన్న వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. ఎందుకు ఒక మెతుకు రావాలి అన్నా, ఒక మూట బియ్యం బస్తా పండించాలన్నా ఊరికి అనుకుంటే రాదు. మరి భూమిని దున్నాలి, వ్యవసాయం చేయాలి, విత్తనాలు వేయాలి, దాన్ని పండించాలి, వాటిని ఏవేవో చేస్తూ ఉంటారు. మరి అలా చేస్తేనే మన ప్లేట్కి ఆహారం వచ్చింది. వచ్చిన ఆహారాన్ని మనం ఎలా చేస్తున్నామో వాటిని వృధా చేసేస్తున్నాం. ఇక్కడ ఈ స్త్రీ దగ్గరికి రాగానే ఆమెకు 9 ఉన్నాయి కదా అని ఒకదానిని ఆమె వదులుకోవాలనుకోలేదు. ఆమె ఏం చేసిందంట? దీపం పట్టుకుందంట. దీపం పట్టుకొని ఆమె ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, ఇప్పుడు నాకు ఆ నాణ్యం దొరకాలి అంతే. ఇంట్లో కూడా అంతే కదండి. ఏదైనా చిన్నది బంగారం పోయింది అనుకోండి, కమ్మలో లేకపోతే ముక్కు పుడుకో లేకపోతే బిరట పడిపోతే కూడా మనం ఇల్లు ఎన్నిసార్లు ఊడుస్తాము ఏంటి? చిన్న బిరట కోసం. కమ్మలు పోతే అన్నా వదులుకోవచ్చు, వెతకచ్చు. కానీ కమ్మకున్న బిరట పోయినా కూడా ఆ సామాన్లన్నీ సర్ది ఇల్లు నీట్గా ఊడ్చి మనం టార్చ్ చేసుకుని ఆ చెత్తలో కలిపెడితే ఎదుగుతూ ఉంటాం. దేనికి? ఆ బిరటను పోగొట్టుకోవటం కూడా ఇష్టం ఉండదు, వదులుకోలేరు సులువుగా స్త్రీలు. మరి ఈ స్త్రీ ఏం చేసిందంట? అలాగే ఆమె కూడా దీపం పట్టుకొని ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను, పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి. ఎందుకండి? ఇప్పుడు అది దొరికిన దానికి సంతోషించాలా? ఆమె సంతోషిస్తే చాలు కదా? లేదు, నాతో కూడా సంతోషించుటకు పొరుగు వారిని పిలిచిందంట. అందరూ సంతోషించడానికి, సంతోషాన్ని పంచుకోవటానికి ఇష్టపడుతుంటాం కదా. ఇప్పుడు మనం బాధపడుతున్నాం అనుకోండి, 10 మందికి ఫోన్ చేసి నేను బాధపడుతున్నాను, నేను ఏడుస్తున్నాను అని చెప్పుకుంటామా? లేదు. కానీ మనం సంతోషంగా ఉన్నామనుకోండి, మనకు తెలిసిన వాళ్ళకి, మన బంధువులకి, మన స్నేహితులకి అందరికీ పంచుకుంటాం. వారు చెప్పే మాటలకి ఇంకా సంతోషం ఎక్కువ అవుతూ ఉంటుంది. అంతేనా? పెళ్ళికి అందరినీ పిలుస్తుంటారు పత్రికలు ఇచ్చి. ఇప్పుడు చావు జరిగింది అనుకోండి, ఇప్పుడు ఆ చావుకు కూడా పత్రికలు వేసి అంగరంగ వైభవంగా జరుపుకుంటారా? లేదు. జస్ట్ ఒక మెసేజ్ పెడతారు, లేకపోతే ఫోన్ చేస్తారు, రమ్మంటారు. కానీ పెళ్ళికి 10 సార్లు పిలుస్తారు, నువ్వు ఖచ్చితంగా రావాలి, మీరు లేకపోతే పెళ్ళే జరగదన్నట్లుగా పిలుస్తుంటారు, ఆహ్వానిస్తూ ఉంటారు. అంటే సంతోషాన్ని పంచుకోవటానికి ఇష్టపడతాం, కానీ బాధని పంచుకోవటానికి ఇష్టపడతామా? లేదు. ఇక్కడ ఆమె కూడా సంతోషాన్ని పంచుకుంటుందంట. అలానే అక్కడ మొదటి ఉపమానంలో
ఆ గొర్రె, తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు అతను కూడా ఇంటికి వచ్చి ఆనందపడి సంతోషాన్ని పంచుకున్నాడా? పంచుకున్నాడు. ఇక్కడ ఈమె సంతోషాన్ని పంచుకుందంట. ఇదిగో నేను పోగొట్టుకుని నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే పైన చెప్పాడు ఉపమానం, ఇప్పుడు క్రింద కూడా ఉపమానం చెప్పాడు. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. కొద్ది నిమిషంలోనే ముగిచ్చేస్తాను. ఇక్కడ యేసుక్రీస్తుల వారు పాపులకు సుంకరులతో ఆయన కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు ఆయనను వచ్చి ఈ శాస్త్రులు పరిశీలన చెప్తున్నారు, ఇతను పాపులతో పాటు కూర్చున్నాడు అని చాలా సనుగుకుంటున్నప్పుడు అందుకు ఆయన వారితో ఉపమానాలు చెబుతున్నాడు. మొదటి ఉపమానం చెప్పాడు తప్పిపోయిన గొర్రె గురించి. ఆ తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు యజమాని ఎలాగైతే సంతోషపడతాడో అటువలే దేవుడు కూడా మారు మనసు పొందిన ఒక్క పాపి విషయమై అధికముగా సంతోషపడతాను అన్నారు. ఇక రెండవ ఉపమానంలో ఒక స్త్రీ ఎలాగైతే ఒక నాణాన్ని పోగొట్టుకొని అది దొరికిన తర్వాత సంతోషపడుతుందో అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు 2 ఉపమానాలు వారికి అర్థమయ్యేలా చెప్పారు. మూడవది కూడా చెప్తాను వినండి అని మూడవది చెప్తున్నారు. ఏమని? 11వ వచనంలో, మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా, ఒక మనుషుడు ఉన్నాడంట, అనగా ఒక తండ్రికి 2 కుమారులు. ఆ 2 కుమారులలో చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, మరి డాడీ ఆస్తులు ఉన్నాయి కదా, మరి మా తాతలు సంపాదించినవి మీరు సంపాదించినవి ఉన్నాయి కదా, వాటిలో నాకు ఎంత వాటా వస్తుందో అంత నాది నాకు ఇచ్చే. అది కూడా చూసారా, తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా, ఇక తండ్రి ఏం చేస్తాడు, అడిగాడు కదా అని అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను. అడిగింది ఎవరు? చిన్న కుమారుడు. కానీ ఆయన ఏం చేశాడు? 2 సమానంగా పంచిపెట్టేశాడంట. అలా పంచిపెట్టిన తర్వాత కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి. ఎందుకండి దూరదేశమునకు ఎందుకు ప్రయాణమైపోయాడు? ఖర్చు పెట్టుకోవడం. ఎందుకు? తన దేశంలో ఉంటుండగానే ఖర్చు పెట్టుకోవచ్చు కదా. ఎందుకు వెళ్ళాడు దూరంగా? తను ఎలా స్వేచ్ఛను కోరి తను ఎలా బ్రతుకుతున్నాడో తన తండ్రికి తెలియకూడదు. నా ఆస్తి, ఇప్పుడు నా ధనం, దీన్ని నేను ఎలాగైనా ఖర్చు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏ దేశంలోనే ఉండి వేరే ప్రాంతానికి వెళ్ళి ఖర్చు చేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఊపర్పల్లికి వెళ్ళిపోయాను. అక్కడ ఊపర్పల్లిలో ఇప్పుడు ఎవరు ఉంటున్నారు? మన సంఘంలో ఉన్నవారు ఇమ్మాన్యుల్ అన్నీ ఉన్నారనుకోండి. ఇప్పుడు ఆ అన్న మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి, అన్న ఇలా మీ పాప ఇలా ఖర్చు చేసేస్తుంది, పలానా కొనుక్కొనింది అని కంప్లైంట్ ఇచ్చేస్తారు. అంతేనా? ఈ దేశంలో మనం ఏ చోటుకి వెళ్ళినా మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు, మన తల్లిదండ్రులకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మన గురించి ఏదో ఒక విధంగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? తీసుకున్న డబ్బులను తీసుకొని నేను దూరదేశమునకు ప్రయాణమైపోయాడట. అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసును. ఎంతగా పాడు చేశాడో తెలుసా అండి? ఇతని గురించి చెబుతూ 30వ వచనంలో ఏమంటారు? ఇదిగో నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు. ఎలా పాడు చేశాడంటని? దుర్వ్యాపారముల వలన వేశ్యల వరకు అతని ఆస్తిని అంతటిని కూడా పాడు చేసుకున్నాడంట. పాడు చేసేసుకున్న తర్వాత అదంతయు ఖర్చు చేసేసిన తర్వాత డబ్బులను తీసుకున్నాడు, దూరదేశానికి వెళ్ళాడు, ఖర్చు చేసుకున్నాడు, అయిపోయింది. అంతే కదా. లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది. ఏమని? కూర్చొని తింటే కొండలైనా కూడా కరిగిపోతుందంట. కొండలు ఎలా కరిగిపోతాయండి మనం ఇక్కడ కూర్చొని తింటే? దాని ఉద్దేశం ఏంటి? ఏ పని చెయ్యక సోమరుల వల్లే మనం కూర్చొని అలాగ వండుకొని తింటూ ఉన్నాం అనుకోండి, మనకున్నవన్నీ కూడా కరిగిపోతాయి. లాస్ట్కి రోడ్డు మీద పడవలసిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఈ చిన్న కుమారుడి పరిస్థితి కూడా అదే. డబ్బునంతటిని తీసుకున్నాడు, అన్నిటిని సమకూర్చుకున్నాడు,
వాళ్ళ కుటుంబానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళకూడదు అనుకొని దూర దేశానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. అలా దూర దేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత తన ఆస్తి అంతటిని కూడా దుర్వ్యాపారం వలన పాడు చేసుకున్నాడు. అంతా కూడా ఖర్చు అయిపోయిందంట. అంత ఖర్చు అయిపోయేసరికి ఇప్పుడు దేశంలో కూడా గొప్ప కరువు వచ్చిందంట. మామూలు కరువు కదా. ఎలాంటి కరువు అంటే అక్కడ వ్రాయబడిన మాట ఏంటి 15వ వచనంలో, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులలో ఒకని చెంత చేరను. గొప్ప కరువు వచ్చింది, చేతిలో చిల్లి గవ్వలేదు, చాలా ఇబ్బందులు పడ్డాడు. ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మనకు తెలీదు. ఎన్ని రోజులు నిద్ర లేకుండా గడిపాడో, ఎన్ని రోజులు ఆకలితో అలమటించిపోయాడో మనకు తెలియదు. అలా ఇబ్బందులు పడి తిరిగి తిరిగి ఒక చెంతకు వెళ్ళాడంట. వెళ్ళి అయ్యా మరి నాకు పని చేయడానికి ఏదైనా పని ఇప్పించండి, ఇవ్వండి అంటే అన్నీ అందరూ ఉన్నారు. ఒకే ఒక పని మిగిలిపోయింది. అదేంటంటే పందులను మేపటము. నీవు వెళ్ళి నా పందులను మేపు అంటారు. అంతేనా? అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపాడంట. కానీ అతను తినడానికి ఆహారం ఏమీ కూడా ఇవ్వలేదు. అలా ఇవ్వకపోయేసరికి ఆ పందులు తింటున్నాయి కదా పొట్టు, వాటినైనా తిందాం అనుకొని వాటి దగ్గరికి వెళ్ళి తింటున్నప్పుడు కూడా ఎవరు కూడా కనికరించలేదంట అండి. అయ్యో ఆ కుమారుడు పందులు తినే పొట్టును తింటున్నాడు, మనం ఇంత మంచి ఆహారాన్ని తింటున్నాం కదా, కొంచెం వాడికి ఇద్దామని కూడా ఎవరు అనుకోలేదంట. వాడు పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను, కానీ ఎవడునూ వానికి ఏమీ ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నదే గొప్ప కరువులో. అన్నీ ఉన్నప్పుడు ఇవ్వడానికే బాధపడుతుంటాం. అంతేనా? కొన్ని కోట్ల ఆస్తులు ఉంటాయి, కానీ అతని గురించి చెప్తున్నప్పుడు ఎలా ఉంటుంది, ఇతడు ఎంత పిసినారి వాడంటే తను తిన్న చేతిని కూడా ఇదిలించడంట. ఎందుకు? వచ్చి కాకులు తినేస్తుందేమో అని. అంతేనా? తన ప్లేట్లో తనే ఇదిల్చుకొని దాన్ని కూడా అతనే తినేస్తాడే, కానీ అలా ఇలా వదలడంట. మరి అంత డబ్బులు, మరి ఈ పరిస్థితుల్లోనే ఇలాంటి కాలంలోనే ఇలాంటి ఉన్నప్పుడు మనుషులు ఉంటున్నప్పుడు, ఆ కాలంలో గొప్ప కరువు వచ్చినప్పుడు తినడానికే తిండి లేనప్పుడు ఇతనికి ఎలా పంచుతారు? పోనీ తింటే తినుకొని మనకేంటి అని వారెవరు కూడా అతనికి ఏమీ ఇవ్వలేదట. అయితే అప్పుడు అతనికి బుద్ధి వచ్చినప్పుడు, ఎప్పుడు వచ్చింది బుద్ధి? డబ్బులంతా కూడా అయిపోయినప్పుడు. అంతేనా? ఎప్పుడు వచ్చింది బుద్ధి? కరువు వచ్చినప్పుడు, ఎవరు కూడా ఆహారము ఇవ్వలేనప్పుడు అతనికి బుద్ధి వచ్చి వాడు నా తండ్రి ఇద్దాం అలా పడుకొని ఆలోచిస్తున్నాడండి. ఏంటి నా పరిస్థితి, నేను ఎంతటి స్థితిలో ఉండేవాడిని, అసలు నా యజమానుడి దగ్గర ఎంత పనివారు ఉన్నారు, ఆ పనివారు నా తండ్రి తర్వాత యజమానుడు ఎవరు? నేనే. అంటే నా తండ్రి దగ్గర పని చేసేవాళ్ళు అంటే నా దగ్గర పని చేసేవాళ్ళు. మరి అంత రాకుమారుడి స్థాయిలో నా పరిస్థితి ఉంటున్నప్పుడు నేనేంటి ఇలా పందుల పొట్టును తినుకొని ఎక్కడో దూరదేశంలో మంచి బట్టలు లేక, మంచి తిండి లేక, మంచి నిద్ర లేక ఇలా అవస్థపడుతున్నాను అని బుద్ధి తెచ్చుకొని నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. ఇప్పుడు వచ్చిందండి బుద్ధి. సామాన్యంగా మనం కూడా చాలామంది చెప్తూ ఉంటాం. అప్పుడు వారు ఎవరు కూడా పట్టించుకోరు. ఎప్పుడు వస్తుంది వాళ్ళకి బుద్ధి? ఎప్పుడైనా కాళ్ళు ఇరుగో, చేతులు ఇరుగో, ఏదైనా ప్రమాదం జరిగి మంచాన పడినప్పుడు అప్పుడు దేవుడా అంటారు. అంటే బాధపడితే కానీ బోధ అర్థం కాదంట. ఇక్కడ బాధపడ్డాడా ఈ చిన్న కుమారుడు? బాధపడ్డాడు, తెలుసుకున్నాడు, బుద్ధి తెచ్చుకున్న తర్వాత ఏం చేశాడు? వెంటనే నేను క్రిస్మస్కి వెళ్తాలే డాడీ దగ్గరికి అనుకోలేదు. నేను న్యూ ఇయర్కి పోతాను, అప్పుడు అందరు సంబరాల్లో ఉంటారు, అప్పుడు అందరి ముందర నన్ను ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అనుకోలేదు. తను అనుకున్నాడు, ఉదయం వరకు వేచి ఉన్నాడు. వెంటనే ఉదయం అయింది, ఏం చేశాడంట 18వ వచనంలో, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి ఇగో నేను వెళ్తాను, ఇంకా లేచి వెళ్ళిపోతాను, వెళ్ళి నా తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నట్టుకు యోగ్యుడును కాను,
నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదని అనుకున్నాడట. అనుకొని అలానే కూర్చోలేదు. అనుకొని కొన్ని రోజుల తర్వాత వెళ్దాంలే, కొద్ది కాలం తర్వాత వెళ్దాంలే అనుకోలేదు. మనం కూడా మారు మనసు పొందుతాం, అన్నీ తెలుసుకుంటాం, దేవుని మాటలు వింటాం, నేర్చుకుంటాం, తెలుసుకుంటాం, మారు మనసు పొందుకుంటాం. బాప్తిస్మం విషయంకి వచ్చేసరికి ఎలా ఆలోచిస్తాము? నా బర్త్డే రోజు బాప్తిస్మం తీసుకుంటే బాగుంటుంది, అప్పుడు రెండు ఒకేసారి కలిసి వస్తుంది కదా అనుకుంటారు. న్యూ ఇయర్కి తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తారు. అంటే బాప్తిస్మం తీసుకోవటంలో కూడా ఆలోచించేవారు మనలో లేకపోలేదని. కానీ బైబిల్లో మనం ఆలోచిస్తున్నప్పుడు నపుంసకుని గురించి మనం ఆలోచించామనుకోండి, ఇథియోపియా దేశంలో ఉన్న ఆర్థిక మంత్రి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన బాప్తిస్మం తీసుకోవాలి అనుకున్నాడు. వెంటనే ఆయన వెళ్తున్న మార్గ మధ్యంలోనే నీళ్లు కనిపించాయి. ఫిలిప్పుని అడిగాడు, ఇదిగో నీళ్ళు ఉన్నాయి, ఇవ్వడానికి నువ్వున్నావు, బాప్తిస్మం నాకు ఇచ్చి అని తీసేసుకున్నారు. అలానే చెరసాల అధిపతి ఆయన కూడా వెంటనే పౌలు శీలల ఆ చెరసాల ఉన్నప్పుడే అధికారులకు ఎవరికి తెలియకుండా సీక్రెట్గా పిలుచుకెళ్ళిపోయి బాప్తిస్మం తీసేసుకొని వాక్యం చెప్పించుకొని మరలా తీసుకొచ్చి జైల్లో పెట్టేసుకున్నారంట. అంత అవసరం ఏంటండి? రేపొద్దున ఎలాగో రిలీజ్ అవుతారు, అప్పుడు వెళ్ళి తీసుకోవచ్చు కదా. లేదు, మారు మనసు అన్నది వెంటనే జరిగిపోవాలి బాప్తిస్మం కార్యక్రమం. ఇక్కడ చిన్న కుమారుడు అనుకున్నాడు, ఇలా అన్నీ మనసులో అనుకున్నాడు. ఉదయం అయింది, వెంటనే అతడు ఏం చేశాడట? అతడు లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి, ఎందుకు చూశాడండి తండ్రి? ఎప్పుడు చూస్తుంటాము? ఇప్పుడు కుమారుడు ఏదో వస్తున్నాడు, తండ్రి ఎలా చూసి ఉంటాడు? తండ్రికి ఎలా కనిపించుంటాడు అంటే ఆ తండ్రి తన కుమారుడి రాక కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇదంతా కూడా ఉపమానం. యేసుక్రీస్తుల వారు దేవుని గురించి చెబుతున్నారు. దేవుడు కూడా మన రాక కోసం ఆయన ఎదురు చూస్తున్నాడంట. మరి మన BOEY పాటలలో జాన్సన్ రెడ్డి వ్రాసిన ఒక పాట ఉంటుంది, ఏంటంటే ఆ దేవుడిచ్చిన కాలమైనది, నన్ను చూడ్డానికైనా రారా అని. ఆ వీడియో క్లిప్పింగ్ మనం చూస్తున్నప్పుడు అసలు నిజంగా మనసు పెట్టి మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఆ వీడియో క్లిప్ని చూసామనుకోండి, ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు? వృద్ధాప్యంలో ముసలితనంలో ఉంటున్నటువంటి ఆ తండ్రి దూరంగా ఒక మనిషి వస్తున్నాడు. ఆ మనిషి ఎవడో కాదు, నా చిన్న కుమారుడు అని తెలుసుకొని పరుగు పరుగు నా కింద రాళ్ళు రప్పలు చెప్పులు లేకుండా పరిగెత్తుకుంటే వెళ్ళిపోతాడండి. ఇక్కడ కూడా ఈ సందర్భంలో ఆలోచిస్తున్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తుకొని వెళ్ళిపోయాడట. ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? ఒక రాకుమారులాగా వెళ్ళాడు, ఆస్తిని చేతిలో పట్టుకొని, డబ్బును పట్టుకొని దర్జాగా. కానీ వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాడు? అంతా ఖర్చు పెట్టేసి, వెంట్రుకలన్నీ పెంచుకొనేసి, బట్టలు లేక ఆ పందుల దగ్గర తిరిగిన వాసన కంపు కొట్టుకుంటూ అలా ఒక పిచ్చివాడిలాగా తిరిగి వస్తున్నాడు ఇంటికి. అలా వస్తున్నప్పుడు తన కుమారుని చూశాడు కదా, పరిగెత్తుకొని వెళ్ళిపోయాడంటే. పరిగెత్తుకొని వెళ్ళిపోయి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. అంతేగాని తన దగ్గరికి వెళ్ళి, ఇప్పుడైనా బాగా తెలిసి వచ్చిందా, ఆస్తిని సంపాదించాలంటే ఎంత కష్టమో నీకు తెలుసా, పోయావు, ఖర్చు పెట్టేసి వచ్చేసావు అనేసి ఇలా మాట్లాడుతున్నారా? ఎలాంటి మాటలు లేవు వారి మధ్య. అనగా మనం ఎన్ని పాపం చేసినా మనం మారు మనసు పొందేసామనుకోండి, దేవుడు ఏది కూడా అడగడు. ఎప్పుడు అన్నప్పుడు నిజమైన మారు మనసు పొందినప్పుడు ఆయన వేటిని అడగక ఆయన సంతోషపడి హత్తుకుంటాడట, ముద్దు పెట్టుకుంటాడట. అప్పుడు ఆ కుమారుడే మాట్లాడుతున్నాడు తండ్రితో. ఏమని? తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాన నేను. ఒప్పుకుంటున్నాడండి. ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. కుమారుడే మాట్లాడి, తండ్రి నేను తప్పు చేసేసాను, పరలోకంలో ఉన్న దేవుని ఎదుటను నువ్వు తప్పు చేసేసాను, నేను పాపం చేసేసాను, నన్ను క్షమించు అని ఒప్పుకున్నాడు. అంతకు ముందుగానే తండ్రి స్వీకరించేశాడు. ఇప్పుడు సంఘంలో కూడా మనం ఆలోచించామనుకోండి, సంఘంలో కూడా చాలామంది దూరం అయిపోతూ ఉంటారు. కొంతకాలానికి మరలా సంఘానికి వచ్చామనుకోని, అప్పుడు ఎలా స్వీకరించే మనసు అందరికీ ఉంటుందా? లేదు. ఎలాంటి మాటలు మాట్లాడతారు? నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నా కొరకు ఎన్నెన్ని మాటలు మాట్లాడావో అన్నీ నాకు తెలుసు, నువ్వు ఏమేమి మాట్లాడావో నా దగ్గర కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి,
ఇదిగో నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి అంటే ఇవన్నీ చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నట్లు వచ్చిన వాళ్ళని కూడా పోగొట్టుకుంటున్నట్టే కదా. మళ్ళీ వాళ్ళు వస్తారా వచ్చేవారు? లేదు. కానీ ఏం చేయాలి? మరి తెలుసుకున్నారు, వచ్చారు. వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సంతోషించాలి. సంతోషించి స్వీకరించి వాళ్ళ ఇంకా అత్యధికంగా మనం దేవునిలో వాడుకోవాలి. అంతేనా? ఇప్పుడు ఈ చిన్న కుమారుడు వచ్చాడంట. కుమారుడు రాగానే ఇప్పుడు ఆ తండ్రి చేస్తున్న పని ఏంటో తెలిసి మనం కూడా అదే చేయాలి. ఏం చేస్తున్నాడు తండ్రి? 22వ వచనంలో, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. అంటే ఇవన్నీ వెయ్యండి, పెట్టండి, ధరించండి అంటే అతను అలా లేడు. కాబట్టి ప్రశస్త వస్త్రములు తీసుకురండి, ఇదిగో వీని చేతికి ఉంగరములను పెట్టండి, పాదములకు చెప్పులు తొడిగించండి అని చెప్పి క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అంతా కూడా ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఇంట్లోనే ఒక కుమారుడు, ఎవరిప్పుడు? ఆయన పెద్ద కుమారుడు. ఇప్పుడు ఆ పెద్ద కుమారుడు ఇంటికి వచ్చాడంట 25వ వచనంలో. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలంలో నుండి వచ్చుచు ఇంటికి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని షాక్ అయిపోతున్నాడు. ఏంటి, అసలు నా ఇల్లేనా? చిన్న కుమారుడు వెళ్ళిపోయినప్పటి నుంచి నా తండ్రి ఏమో దిగులుతో బాధతో మంచాన అలా ఉంటున్నాడు. అలాంటి ఇల్లేనా ఇది నేను చూస్తున్నది? ఏంటి సంబరాలు ఏంటి, వాయిద్యాలు వినిపించడం ఏంటి, నాట్యాలు ఆడుతుండడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని తన దాసులలో ఒకరిని పిలిచాడంట. పిలిచి ఇవి ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించనను. అయితే అతడు ఏం చేశాడు? వెంటనే అమ్మనే జరగండి నా తమ్ముడు వచ్చాడంట అని వెళ్ళి హత్తుకోలేదు. ఏం చేశాడట? ఆయన కోపపడ్డాడంట. ఒక అన్నకి ఉండవలసిన మనసేనా అది? ఒక సంఘంలో విశ్వాసులుగా సభ్యులుగా ఉంటున్నటువంటి మనకి ఇలాంటి మనసు తగునా? ఇక్కడ ఎలాంటి మనసు కలిగి ఉన్నాడంట అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లక అసలు లోపలికి అడుగు కూడా పెట్టలేదంట అండి. ఇంతకీ ఇంటికి వచ్చింది ఎవరు? తమ్ముడు. మరి తమ్ముడు ఇంటికి వస్తే సంతోషపడాలి, కానీ ఇతను ఏం చేశాడంట? కోపపడి లోపలికి వెళ్ళకుండా బయటే ఉండిపోయాడంట. ఇలా బయటే ఎవరో ఒకరు వెళ్ళి చెప్పాడు తండ్రికి, ఇదిగో నీ పెద్ద కుమారుడు వచ్చాడయ్యా, అతను పొలం నుంచి వచ్చాడు, బయటే ఉన్నాడు, ఇంటిలోనికి కూడా రాలేదనేసరికి తండ్రి ఏం చేశాడు? చిన్న కుమారుని లోపలే ఉంచి చిన్న కుమారుని విడిచిపెట్టి ఇప్పుడు మరలా బయటికి వచ్చాడంట పెద్ద కుమారు దగ్గరికి. ఎందుకు? చిన్న కుమారు దగ్గరే ఉండి సంతోషించవచ్చు కదా? లేదు, ఆయన ఎవరిని కూడా వదులుకోవాలని, ఏ ఒక్కరు కూడా నశింపవాలని ఇచ్చేయింపక అంటారు. అంటే తండ్రి ఎవరిని కూడా వదులుకోవాలి అనుకోడా? లేదని అతను చిన్న కుమారుడు కావాలి, పెద్ద కుమారుడు కూడా కావాలి. ఇప్పుడు ఆ తండ్రి బయటికి వచ్చేసాడంట. బయటికి వచ్చేసి ఇదిగో లోపలికి రమ్మని బతిమాలుకొనెను. ఇదిగో వచ్చేరా ప్లీజ్, లోపలికి రారా, అందరూ సంతోషంగా ఉన్నారు మీ తమ్ముడు వచ్చాడని. ఈ సమయంలో నువ్వెందుకురా ఇలా ఉంటున్నావు, లోపలికి వచ్చేద్దా, అందరం వెళ్ళి సంతోషిద్దామని పిలుస్తున్నప్పుడు అతను ఒప్పుకున్నాడా అంటే లేదు. ఏం చెప్తున్నాడు అందుకుగాను? అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ళ నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక్క మేక పిల్లని ఇచ్చావా? నేను పుట్టినప్పటి నుంచి నువ్వు చెప్పిన మాటలే వింటున్నాను డాడీ, నువ్వు చెప్పిందే చేస్తున్నాను. పొలంకి వెళ్ళమన్నావు, పంటను పండించమన్నావు, నువ్వు ఏది ఆజ్ఞాపిస్తే అదే చేస్తున్నాను. నీ కోసం ఇంతలా కష్టపడుతున్నాను, నీతోనే ఉన్నాను, నీ దగ్గర ఉంటే నిన్ను చూసుకుంటున్నాను. మరి నేను సంతోషపడుటకు ఒక్కరోజైనా ఒక్క పశువునని నాకు ఇచ్చావా నా ఫ్రెండ్స్తో సంతోషపడడానికి? లేదు. కానీ నీ కుమారుడు ఏం చేశాడు? వెళ్ళాడు, ఆస్తిని పట్టుకొని పోయాడు, నిన్ను వదిలేసి వెళ్ళాడు.
నీకు దూరంగా, ఈ దేశానికి దూరంగా వెళ్ళిపోయి ఇదిగో నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు తమ్ముడు అని చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదండి. ఎలా చెప్తున్నాడు? నీ కుమారుడు, ఈ నీ కుమారుడు రాగానే నీ కొరకు వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పాను చెప్తున్నాడండి. పెద్ద కుమారుడు చెప్తున్నాడు ఏమని? నువ్వు ఎప్పుడైనా నాకు ఒక పశువునని ఇచ్చావా? లేదు. కానీ చిన్న కుమారుడు వచ్చేసరికి వాడి కొరకు ఏమిస్తున్నావు? సంతోషపడుతున్నావు. ఒక పశువుని వధించావు. ఈ నీ కుమారుడు గురించి నేను చాలా బాధపడుతున్నాను, నేను లోపలికి రానని చెప్పగానే ఆ తండ్రి ఏం చెప్తున్నాడు? 31వ వచనంలో, అందుకతడు, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడానే ఉన్నావు కదా, ఎప్పుడు నాతోనే ఉన్నావు, అయితే నావన్నీ కూడా నీవే కదరా. ఇన్ని రోజులు మనం ఉన్నాం, ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్నావు, నావన్నీ నీవే. కానీ మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈయన తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. ఎవరంటండి? ఎవరు తప్పిపోయి బ్రతికారు? చిన్న కుమారుడు. మనం తప్పిపోయిన కుమారుడు అనగానే ఎవరిని అనుకుంటున్నాము? చిన్న కుమారుడే. కానీ చిన్న కుమారుడు రాగానే పెద్ద కుమారుడి స్వభావం బయటపడింది. ఇది ఎవరైనా ఆలోచించారా? ఆలోచించాలి కదా. మరి బైబిల్ అనగానే మహాజ్ఞాన సముద్రం. మనం ఎన్నిసార్లు చదివినా లోతుల్లోనికి వెళ్తున్న కొద్దీ మనకు తెలియని విషయాలు మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం ఆలోచిస్తున్నప్పుడు తప్పిపోయిన కుమారుడు వచ్చాడు తిరిగి, కానీ తండ్రి చెంత ఉన్న కుమారుడే తప్పిపోయాడు. నిజమేనా? నిజమే. ఇప్పుడు తండ్రి దగ్గర ఉంటున్నప్పుడు తండ్రి స్వభావాలు రావాలి కదా. తండ్రి తన కుమారుడు వచ్చినప్పుడు ఎంత సంతోషిస్తూ వెళ్ళి అతన్ని హద్దుకొని ముద్దు పెట్టుకొని అతను తీసుకొని వచ్చి సంతోషపడుతున్నప్పుడు తన అన్న కూడా అలానే చేయాలి కదా. లేదు, అంటే తండ్రి స్వభావం తన అన్నకి రాలేదు. ఈ ఉపమానం ఇలా చెబుతూ యేసుక్రీస్తుల వారు ఈ ఉపమానాన్ని ముగించారు. ఇంతకీ ఈ ఉపమానం ఎందుకు చెప్పారు యేసుక్రీస్తుల వారు? ముగిచ్చేసాను. ఇంతకీ ఈ ఉపమానం యేసుక్రీస్తుల వారు ఎందుకు చెప్పారు? ఎవరికి చెప్తున్నారు? శాస్త్రులకు, పరిసయ్యులకు. వాళ్ళకి చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చింది? వాళ్ళు ఇదిగో ఒకసారి మరలా మొదటి 2 వచనాలను ఆలోచిస్తున్నప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపలను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. ఏంటి యేసుక్రీస్తుల వారు పాపలతో పోయి కూర్చొని తింటున్నారు అని చాలా సనుక్కుంటున్నారంట. అంటే ఇప్పుడు వీరు ఎవరితో సమానము? పెద్ద కుమారుడితో సమానం. అంతేనా? పెద్ద కుమారుడే ఇంటికి వచ్చాడా? లోపలికి వచ్చాడా? లేదు, కోపపడి బయటే ఉండిపోయాడు. ఇప్పుడు ఈ శాస్త్రుల పరిశీలన కూడా ఎలాంటి వారికి సమానం అంటున్నప్పుడు పెద్ద కుమారుడితోనే. పెద్ద కుమారుడు ఏం చెప్పాడు? నేను చిన్నప్పటి నుంచి నీ దగ్గరే ఉన్నాను, నిన్ను సేవిస్తున్నాను, నువ్వు ఆజ్ఞాపించింది చేశాను అన్నాడు. ఇక్కడ శాస్త్రుల పరిశీలన కూడా చెప్తున్నారు ఏమని? మేము ధర్మశాస్త్రాన్ని గైకొంటున్నాము, మేము దశమ భాగాలను ఇస్తున్నాము, మేము బలులను అర్పిస్తున్నాము, మేము మా 10వ వంతుని ఇస్తున్నాము అనగా ప్రతిదీ కూడా చేస్తున్నాము. కానీ యేసుక్రీస్తుల వారు ఎందుకు వారికే బోధిస్తున్నారు? అసలు వారితో ఎందుకు కూర్చొని తింటున్నారు అని పెద్ద కుమారుడి స్వభావం వీళ్ళల్లోకి వచ్చేసిందని. అంతేకాని ఏం చేయాలి? ఆనందపడాలి. వస్తున్నారు అన్నప్పుడు మనం ఆనందపడాలి. సంఘంలో మనం ఇప్పుడు భక్తి జీవితాన్ని మనం కొనసాగించుకోవాలి అంటున్నప్పుడు మనం ఎలాంటి వారిగా ఉండాలి? పెద్ద కుమారుడి స్వభావం మనలో ఉండకూడదు. ఎవరైనా వస్తున్నారు అనుకోండి, ఒకరు పాట పాడారు అనుకోండి, ఇదిగమ్మా చక్కగా పాట పాడావు, లేకపోతే ఎవరైనా చక్కగా పని చేస్తున్నారు అనుకోండి, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. వారి దగ్గరికి వచ్చి భుజం మీద చేసుకుని చాలా మంచిగా చేస్తున్నావు బ్రదర్, చాలా మంచిగా చేస్తున్నావు చెల్లి అని వారిని అభినందించే పరిస్థితి కనిపిస్తుందా అంటే లేదు. మనం ఎలాంటి వారము? ఎలా అంటే పెద్ద కుమారుడు టైపే. ఇప్పుడు ఏదైనా పని చేస్తున్నప్పుడు పొరపాటున ఏదైనా మర్చిపోయారు అనుకోండి ఒక పని చేయడం, అప్పుడు ఏం చేస్తారు? అందరి ముందర ఇదిగో
పని చేసింది ఎవరు, ఈ పని ఎందుకు మిస్ అయిపోయింది, ఇలా అందరి ముందు ప్రశ్నించేవారు కానీ ఉండిపోతారే కానీ అలా కనిపించినప్పుడు మనమే వెళ్ళి ఆ పని చేయొచ్చు కదా, చెయ్యం. అంటే ఇప్పుడు అందరికీ తెలియాలా, అలా ఉండవు. పెద్ద కుమారుడి మనసు ఉండకూడదు. ఏం చేయాలి, కనిపించిందా అప్పుడు మనమే వెళ్ళి వాటిని శుభ్రపరచాలి. ఎవరైనా కొత్తగా వస్తున్నారా, వారిని మనం ఇంకా అత్యధికంగా దేవునిలోనికి నడిపించాలి. ఈ వారం వచ్చారు, వచ్చిన వారిని దగ్గరికి చేర్చుకొని, మరి ఏంటి అన్నయ్య వాక్యం అర్థమైందా, ఏంటి సిస్టర్ వాక్యం అర్థమైందా, వచ్చే వారం దీనికంటే మరింత విలువైన మాటలు మనం దేవుని ఎడల వినొచ్చు. ఇదిగో దేవుని చెంతకు వస్తున్నామంటే ఆయన ఏదో ఒక మాట ఆయన మనకు మాట్లాడతారు వాక్యం ద్వారా. మనం విందాము, నేర్చుకుందాము, వెళ్దాము, పని చేద్దాము, అనేక మందిని దేవునిలోకి నడిపించేవారుగా ఉందాము. ఇలా మాటలు చెప్పేవారుగా ఉంటామా? అస్సలు ఉండమండి. కానీ మనం ఎలా ఉండాలి, అలానే ఉండాలి. పెద్ద కుమారులాగా, ఈ శాస్త్రుల పరిసెల్లాగా మనం ఉండకూడదు. తప్పిపోయిన కుమారుడు అంటాం, కానీ వాస్తవానికి తప్పిపోయిన కుమారుడు ఎవరు? పెద్ద కుమారుడే. ఇప్పుడు యేసుక్రీస్తుల వారితో పాటు సిలువకు అప్పగింపబడినది 2 దొంగలు అంటున్నాం, బాగానే ఉంది. మరి దాని తర్వాత ఏమంటాము? అందులో ఒక దొంగ అందులో ఒక దొంగ పరదేశుకు వెళ్ళాడు అంటాం, అంతేనా? మనం చెప్పేటప్పుడు యేసుక్రీస్తుల వారితో పాటు 2 దొంగలు సిలువకు అప్పగింపబడ్డారు, వారిలో ఒక దొంగ పరదేశుకు వెళ్ళాడు అంటే ఇప్పుడు అందరూ ఏమనుకోవాలి? దొంగతనం చేస్తే పరదేశుకు వెళ్తాం అనుకోవాలా? లేదు. మరి ఆ దొంగ ఎలా పరదేశుకు వెళ్ళాడు? మారు మనసు పొంది వెళ్ళాడు. మరి మారు మనసు పొందిన తర్వాత దొంగ ఎలాగవుతాడు? అవ్వడు కదా. అంటే మనం చెప్పే విధానం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. మారు మనసు పొంది పరదేశుకు వెళ్ళాడు కాబట్టి అతను దొంగ కాదు. అతను కూడా యేసుక్రీస్తుల వారి శిష్యుల్లో ఒకడే. ఎందుకు మారు మనసు పొంది పరదేశుకు వెళ్ళిపోయాడు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు అనగానే చాలామంది కూడా నిజంగా చిన్న కుమారుడే అనుకుంటుంటారు. కానీ ఎవరో తెలుసా? ఉన్న భక్తిలో ఉన్నాము, మేము దేవుని కొరకు ఉంటున్నాము, దేవుని కొరకు బ్రతుకుతున్నాము, మంచిగా పాట పాడుతున్నాము, చర్చకి వెళ్తున్నాము, పనులు చేస్తున్నాము, కానుకలు ఇస్తున్నాము అని మనం అనుకుంటుంటే సరిపోదు. ఇక్కడ పెద్ద కుమారుడు అదే అనుకున్నాడు కదా, నేను పని చేస్తున్నాను, నేను కష్టపడుతున్నాను, నేను ఏ రోజు మాట తప్పలేదు అనుకున్నాడు. కానీ నిజంగా తప్పిపోయినది అతడే. కాబట్టి మనము కూడా క్రీస్తుని ధరించుకున్నాము, క్రీస్తుని నడుచుకుంటున్నాం అనుకుంటున్నామే, కానీ అలాగ మనం ఉండడం లేదు. అందుకే ఒక మాట ఉంటుందని బైబిల్, ఏమని? తాను నిల్చున్నానని తలంచువాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. నేను నిల్చున్నాను కదా, నన్ను ఎవడు పడదోడలేదు అనుకోకూడదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు పడిపోతాడు. అలానే నేర్చుకునే విషయంలో కూడా నాకు అంతా తెలుసు, నేను నేర్చుకోగలను, నేను చెప్పగలుగుతున్నాను అంటే నాకు అంతా తెలుసు, ఇంకా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అనుకుంటే పొరపాటు. మనం ఎప్పుడూ కూడా మనం బ్రతుకుతున్నంత కాలము ఎల్లప్పుడూ కూడా నేర్చుకునే మనసు కలిగిన వారంగానే ఉండాలి. దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి ఉండడానికి దేవుడు ఎక్కువ జ్ఞానం గల వారిని కాదు, ఎవరి కోసం ఆయన చూస్తున్నాడట? భక్తపరుల కోసం. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఎవరుంటున్నారో వారిని ఎదుగుతున్నారంట. నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని అన్నారు, కనుగొన్నారంట. అంటే ఆయన చూస్తూ ఉంటాడు, కనుగొంటూ ఉంటాడు. అలా కనుగొన్నప్పుడు ఎవరైతే ఆయన భక్తిగా ఉంటున్నారో వారిని ఆయన తీసుకొని వారిని ఆయన నిలవబెడతాడు. అంతవరకు మన అందరం కూడా ఎలా ఉండాలి అంటే ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసుకులే మనం ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి, నిరీక్షిస్తూ ఉండాలి. కాబట్టి ఈ మాటలను విన్న మనం, నేర్చుకున్న మనం ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు మనం ఎంతో చేసేసి ఉంటాం. అన్నిటినీ కూడా మనం మార్చుకొని ఇక నుండైనా మనం ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉన్నాను అని ఎగిరెగిరి పడేవారుగా ఉండక, మనం ఉన్నామా లేదా అని మనల్ని మనం పరిశీలించుకొని జాగ్రత్తగా నడుచుకోవాలని ఈ మాటల చేత నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరినీ హెచ్చరిస్తూ ముగిస్తున్నాను.